నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పచ్చి కొబ్బరితో దొండకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఇది మామూలు రైస్లోకి ఉట్టిగా అయినా కలుపుకోవచ్చు, లేదంటే పప్పు, సాంబారు, రసం ఇలా పెట్టుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి వేసి చేసుకుంటాం కదా, అలా కాకుండా పచ్చి కొబ్బరితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ 1/4 కిలో దొండకాయలు తీసుకొని వీటిని నీట్గా కడుక్కొని ఇలా సన్న ముక్కలు పొడవుగా కట్ చేసుకున్నానండి. ఈ ఫ్రైకి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటాయి. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 గరిటెలు ఆయిల్ వేసుకోండి. ఇది కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ అందులో వేసుకొని మంట మీడియంగా పెట్టుకోవాలి. లోలో పెట్టుకోవద్దు, అలానే హైలో పెట్టుకోవద్దు. మంట మీడియంగా పెట్టుకొని మంచిగా ఇవి ఒక 80% ఫ్రై అయ్యేంత వరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు అడుగంటకుండా మాడిపోకుండా, మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా, అడుగంటిపోతాయి అనమాట. సో మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూ 80% వరకు మొత్తం బాగా ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా, చూడండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా 80% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక జాలి గరిటెలో వేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే తీసేస్తుంది. ఇలా దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దానికోసం ఇక్కడ నేను ఒక పెద్ద ముక్క పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. నేను 1/4 కిలో కాబట్టి ఈ ముక్క తీసుకున్నాను. ఇంకా 1/2 కిలో అయితే ఇంకా ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకునేలాగా సన్న ముక్కలు కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు మిక్సీలో తిరగడానికి వీలుగా ఉండేలాగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా సన్న ముక్కలు అన్నీ కట్ చేసేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలని అందులో వేసేసుకోండి. ఫ్రై చాలా బాగుంటుందండి. మనం తింటుంటే మనకు అన్నీ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని, ఒక వెల్లుల్లి మొత్తము పొట్టు తీసుకొని వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అంటే కొంచెం కచ్చాపచ్చగా, మరి ముద్దలాగా కాకుండా పొడిలాగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని అవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చిన్న మంట మీద. అవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్ దొండకాయలో వేస్తే మెత్తగా అయిపోతాయి అనమాట. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకొని అది కూడా చిటపట అన్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ మంచి క్రిస్పీగా అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, ఈ పొడి వేసేసుకోండి. పొడి వేసుకొని ఒకసారి ఇది 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి అంతా కొంచెం పొడి పొడిగా అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చిన్న మంట పెట్టుకొని. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దొండకాయలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మిక్స్ చేయాలా ఆ కారం ఈ దొండకాయలకు ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని మొత్తం ఒక 2 నిమిషాల పాటు ఈ కారము దొండకాయలు మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట. ఇలా వేసుకొని 1 నిమిషం స్టవ్ మీద ఉంచేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ బంద్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే దొండకాయ ఫ్రై, పచ్చి కొబ్బరితోటి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిద్దండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేసే ఎండు కొబ్బరితో కాకుండా పచ్చి కొబ్బరితో ఇలా చేసుకుంటే ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా మనం తినేటప్పుడు ఆ పల్లీలు క్రిస్పీగా వేయించుకున్నాం కదా, పల్లీలు శనగపప్పు అవి తగులుతూ పంట కింద పడుతూ టేస్ట్ బాగుంటుందన్నమాట. రైస్లోకి, ఒట్టి రైస్లోకైనా, సాంబారు, పప్పు ఎందులోకైనా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.